మేడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ ఏజ్ ఏంటి మేడం? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి బెస్ట్ ఏజ్ ఫస్ట్ మేల్ కి ఫీమేల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మేల్ సైడ్ వస్తే మేల్ కి స్పర్మ్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ వాళ్ళ 60-70s వరకు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త స్పర్మ్స్ పుడుతూ ఉంటాయి టెక్నికలీ స్పీకింగ్. సో వాళ్ళు 60-70s లో కూడా ఫాదర్ అవ్వచ్చు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్ది క్వాలిటీ స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవి పక్కన పెడితే సో స్పర్మ్ ప్రొడక్షన్ అయితే 60-70 వరకు జరుగుతుంది. అదే ఫీమేల్ దగ్గరకు వచ్చేసి సినారియో అంతా డిఫరెంట్. సో ఒక లేడీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అంటే తను చిన్నగా బేబీ లాగా తన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో ఇంకా తను తయారవుతుంది. అంటే అరౌండ్ 3 to 5 మిలియన్ ఎగ్స్ తోటి రెడీ అవుతుంది. సో అందులో నుండే మనం ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ కొత్తవి అయితే ప్రొడక్షన్ జరగవు ఇంకా ఫీమేల్స్ కి. అండ్ ఆ పాప డెలివరీకి వచ్చేసరికి, అంటే ఆ పాప 9 months అయ్యి వాళ్ళ తల్లి కడుపులో 9 months అయిపోయి డెలివరీ అయ్యేటప్పటికల్లా అవి ఆల్మోస్ట్ 1 million కి వచ్చేసాయి. అంటే 10 lakhs కి వచ్చేసాయి. మిగతావన్నీ డ్యామేజ్ అయిపోయి 1 lakh వచ్చేస్తాయి. అండ్ ఆ పాప ప్యూబర్టీకి వచ్చేసరికి, అంటే పెద్ద మనిషి అయ్యే టైం కల్లా ఆల్మోస్ట్ అవన్నీ తగ్గిపోయి ఓన్లీ 3-4 అంటే అరౌండ్ 4 to 5 lakhs ఆఫ్ ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. అందులో నుండి ప్రతి సైకిల్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ వచ్చేస్తాయి. వచ్చి అందులో నుండి 1 or 2 రిలీజ్ అవుతుంటాయి. సో యావరేజ్ గా ఒక ఉమెన్ కి 400 cycles వస్తాయి. అంటే తన పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుండి అరౌండ్ 400 cycles, అంటే 400 times మాత్రమే తనకు పీరియడ్ వస్తుంది. సో ఇప్పుడు తను 30కి వచ్చింది. 30కి వచ్చేసరికి కదా తనకున్న ఎగ్స్ కౌంట్ లో నుండి ఆల్మోస్ట్ 3/5 ఆఫ్ ద ఎగ్స్ అయిపోయి ఉంటాయి. సో 5 parts ఉంటే 3 parts అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుంటే తన ఎగ్స్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది. సో ఏ మెడిసిన్స్ తో కూడా మన ఎగ్ ని ఆ కౌంట్ అయితే పెంచలేం. సో ఆ ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ప్లాన్ చేయకుంటే నెక్స్ట్ ఎగ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ట్రీట్మెంట్స్ హయ్యర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీమేల్ కి బయాలజికల్ క్లాక్ డిఫరెంట్, ఫీమేల్ బాడీ డిఫరెంట్. సో వీ నీడ్ టు ద ప్లాన్ ప్రెగ్నెన్సీ బై ఏజ్ 30. ఇఫ్ ఎనీ అదర్ రీజన్, సోషల్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ లాంటివి చేసుకోవాలి. థ్యాంక్ యూ.